హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. టీమిండియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీలో ఎంత పటిష్టంగా కనబడ్డా కానీ టీమిండియాకి వచ్చేసరికి అతిపెద్ద మైనస్గా, అతిపెద్ద లోపంగా ఒకటి ఉందని అయితే ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ డేవిడ్ లైడ్ మాత్రం అయితే చెప్పడం జరిగింది. అది ఏ ప్లేయర్ వల్ల లోపం ఏర్పడ్డది, అదేవిధంగా డేవిడ్ లైడ్ గారు వచ్చేసరికి ఏది ఆ లోపం గురించి ఏమేమి చెప్పాడు, అదేవిధంగా దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి పాకిస్తాన్ వేదిక అయితే జరగబోతుంది. ఇప్పటికే మన టీమిండియా మ్యాచ్ దుబాయ్ వేదిక జరగబోతున్నట్లయితే ఐసీసీ ప్రకటించడం జరిగింది. అయితే దుబాయ్లో జరగబోయే మ్యాచ్ల కోసం ఇప్పటికే టీమిండియా వచ్చేసరికి దుబాయ్కి అయితే వెళ్ళడం జరిగింది నిన్ననే. అయితే దుబాయ్ పిచ్చుల పైన అవగాహన కోసమే కొంత ముందుగా అయితే వెళ్ళినట్టయితే తెలుస్తున్న సమాచారం. రీసెంట్గానే మా బీసీఐ వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీలో పాల్గొన్న జట్టు పైన అయితే క్లియర్ కట్గా అయితే ప్రకటించడం జరిగింది. జట్టు చూసుకుంటే అన్ని విభాగాలు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్న జట్టు, కాకపోతే ఒక లోపం అయితే ఉండడం జరిగింది. ఆ లోపం ఎలా అధిగమిస్తో అయితే చూడాలి. అదే లోపం పైన వచ్చేసరికి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లైడ్ గారు మాత్రం అయితే మాట్లాడడం జరిగింది. టీమిండియా సెలెక్టర్ల పైన పరోక్షంగా అయితే విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్లేయర్ లేకపోవడం టీమిండియాకి అయితే అతిపెద్ద మైనస్ అని అయితే కళాఖండి అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే వరల్డ్లో బెస్ట్ బౌలర్, అదేవిధంగా మ్యాచ్ విన్నర్ బౌలర్ లేకపోవడం టీమిండియాకి అయితే అతిపెద్ద లోటు అని అయితే చెప్పడం జరిగింది. ఆ లోటుతోనైతే టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ ఆడితే మాత్రం అయితే గెలవడం చాలా అంటే చాలా కష్టం అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అలాంటి బౌలర్ ఉంటే టీమిండియాకి అయితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మిగతా ప్లేయర్ల పైన ఒత్తిడి పడకుండా వాళ్ళు కూడా తమ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే చేస్తారని అయితే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అయితే చెప్పడం జరిగింది. అలాంటి ప్లేయర్ ఇప్పుడు ఛాంపియన్ టూర్కి దూరం అవడం జరిగింది. అతని ప్లేస్లో వచ్చేసరికి ఒక యంగ్ ప్లేయర్ని ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ప్లేయర్ ఎంత మేరకు రాణిస్తారో అయితే తెలియదు. కాకపోతే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ లేకపోవడం, అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో టీమిండియాకి అయితే చాలా అంటే చాలా దెబ్బతీస్తుందని అయితే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ మాత్రమైతే చెప్పడం జరిగింది. ప్రధానంగా మన భారత బౌలింగ్లో చూసుకుంటే మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా అయితే పేస్ బౌలింగ్ అయితే ఉండడం జరిగింది. ఈ పేస్ బౌలింగ్లో చూసుకుంటే ఒకే ఒక ప్లేయర్ మహమ్మద్ షమి మాత్రమే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. మహమ్మద్ షమి రీసెంట్గా అయితే గాయం నుంచి కోలుకోవడం జరిగింది. కాకపోతే పూర్తి స్థాయిలో మహమ్మద్ షమి పూర్వ వైభోగాన్ని అందుకోలేకపోతున్నాడు. తన లైనప్ లెంత్ అయితే పూర్తి స్థాయిలో అందుకోలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఒకవేళ మహమ్మద్ షమి పూర్తి స్థాయిలో రాణిస్తే మాత్రం టీమిండియాకి అయితే ఏం కాదు. అతను రాణించకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా హర్షదీప్ సింగ్ వచ్చేసరికి T20లో నెక్స్ట్ లెవెల్ బౌలర్, నెంబర్ 1 బౌలర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ఫార్మాట్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అది హర్షదీప్ సింగ్ కూడా వన్డే ఫార్మాట్లో పెద్ద అనుభవం కూడా లేదు. ఇది పెద్ద మైనస్ అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా హర్షిత్ రాణా వచ్చేసరికి రీసెంట్గానే ఓడిఐ ఫార్మాట్కి అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఫార్మాట్లో హర్షిత్ రాణాకు పెద్ద అనుభవం కూడా లేదు. ఓవరాల్గా చూసుకుంటే ముగ్గురు పేసర్లు ఉండడం జరిగింది. ముగ్గురు పేసర్లు ఒకే ఒక పేసర్కి అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే గాయం నుంచి కోలుకున్న తర్వాత అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతాడు. ఇలాంటి టైంలో ఈ ముగ్గురు ప్లేయర్లు ఎలా రాణిస్తారనేది అయితే ఇప్పుడు టీమిండియా భవిష్యత్తు ఆధారపడుతున్నైతే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ మాత్రం అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మరొక ప్లేయర్ని అయితే ప్రస్తావించడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా దూరం అయినప్పుడు అతని ప్లేస్లో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ని తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే మహమ్మద్ సిరాజ్ ఓడిఐ ఫార్మాట్లో అద్భుతమైన బౌలింగ్ వేయడం సత్తా ఉన్న ప్లేయర్. ఇప్పటికే తనకు ఓడిఐ ఫార్మాట్లో బౌలింగ్ ఎలా వేయాలి, ఏ విధంగా వేయాలి, అదేవిధంగా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉండడం జరిగింది. మహమ్మద్ సిరాజ్తో పాటు మహమ్మద్ షమి ఉంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం వేరుగా ఉండేదని అయితే డేవిడ్ మాత్రం అయితే చెప్పడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ తప్పించి అతని పేరు హర్షిత్ రాణా తీసుకోవడమే టీమిండియా సెలక్షన్ కమిటీ పైన కొంచెం పరోక్షంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి చూద్దాం ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని అయితే చూడాలి. బుమ్రా లేని లోటుని ముగ్గురు బౌలర్ తీస్తారా అయితే లేదా చూడాలి. అదేవిధంగా స్పిన్ బౌలింగ్లో చూసుకునే టీమిండియాకి అయితే ఎటువంటి డోకా అయితే లేదు. స్పిన్ బౌలింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని కూడా చెప్పడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియాకి అతిపెద్ద మైనస్ వచ్చేసరికి పేస్ బౌలింగే అతిపెద్ద మైనస్. అటు బ్యాటింగ్ పొజిషన్ అయినా అదేవిధంగా స్పిన్ బౌలింగ్ పొజిషన్ అయినా ఎటువంటి లోపం అయితే కనిపించట్లేదు. ఓన్ పేస్ బౌలింగ్లో కొంచెం లోపం అయితే కనిపిస్తుందని అయితే ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ టీం డేవిడ్ మాత్రం అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా లోటును టీమిండియా అధిగమిస్తుందా లేదా అని అయితే చూడాల్సిందే. మరి ఛాంపియన్ ట్రోఫీ తొలి మ్యాచ్ వచ్చేసరికి టీమిండియాకు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో అయితే తలబడిపోతుంది. అప్పుడు మన టీమిండియా ఛాంపియన్ ట్రోఫీలో ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.